అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి ఎప్పట్లాగే అనమాట. అండ్ ఈరోజు వీడియో కూడా సూపర్ వీడియోతో వచ్చేసాను. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వచ్చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు నేను ఇష్టమైన వాళ్ళని టచ్ చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? అండ్ ఏమవుతుంది ఏంటి అనేది కూడా నేను చాలా ఎక్సైట్గా చెప్తాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, మాత్రం స్కిప్ మాత్రం చేయొద్దు. సూపర్ వీడియో అనమాట ఇది. అండ్ చాలామందికి అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి అండ్ పార్ట్నర్ని హక్ చేసుకోవటం అనేది, నార్మల్గా కిస్ చేయటం అనేది ఒక ప్రాసెస్ అయినట్లయితే జస్ట్ టచ్లో కూడా మీకు తెలియని ఆసమ్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట. అవేంటో చెప్తాను. అండ్ వినండి ఫస్ట్, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట రిలేషన్షిప్కి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు ఆటోమేటిక్గా నేను ఒక్కొక్క పాయింట్ రిలీజ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ తెలుసు కదా, కొత్తగా వాచ్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టేసేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ టచ్. అసలు టచ్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనకి అంటే, చాలామందికి అసలు వీటి గురించి తెలియదు అనమాట. నేను చెప్పిన తర్వాత మీరు నిజంగా షాక్ అయిపోతారు. వావ్, ఇన్ని ట్రిక్స్ ఉన్నాయా, ఇలా చేయటం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ వస్తుందా, ఇంత మంచిగా యూజ్ అవుతుందా, మాకు అస్సలు తెలియదు అని మీరే అనుకుంటారు అనమాట. నేను చెప్పే విషయాలు విన్న తర్వాత. ఫస్ట్ వన్, మీ పార్ట్నరు ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా, ఒక షాకింగ్ మూడ్లో ఉన్నా, లేదా ఒక సాడ్ మూడ్లో ఉన్నా, లేదంటే అసలు మీ మీద ఫుల్ కోపంతో ఉన్నా కూడా అనమాట. సో ఈ మూడ్ స్వింగ్స్ అనేవి అండ్ చాలామందికి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ నేను పర్టికులర్గా నేను ఒక అమ్మాయి గురించి అయితే నేను అస్సలు మాట్లాడట్లేదు. అబ్బాయిలైనా సరే ఎవరైనా కానీ వాళ్ళకి కోపంతో ఉన్న టైంలో కావచ్చు, సాడ్గా ఉన్న టైంలో కావచ్చు, ఏదో అది మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఒక టచ్ చాలా మంచి రిలాక్సేషన్ తీసుకొస్తుంది అనమాట. ఆ టైంలో మీరు అంటే టచ్ అంటే దీన్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు టచ్ అంటే ఎలా టచ్ చేయాలి, ఏం చేయాలంటారు. బట్ నార్మల్గా అనమాట. ఇప్పుడు మీరు హ్యాండ్ టచ్ చేయొచ్చు, లేదా దగ్గరికి తీసుకొని ఒక హగ్ లాగా టచ్ చేయొచ్చు. బట్ ఇలా చేయటం వల్ల వాళ్ళ మూడ్ వెంటనే చేంజ్ అయిపోతుంది అనమాట. ఎంత కోపంగా ఉన్న పర్సన్ అయినా సరే ఆల్మోస్ట్ చాలా వరకు ఆ కోపం నుంచి బయటకు వస్తారు. సాడ్లో ఉన్నా సరే ఒక నార్మల్ మూడ్లోకి రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తారు, మీరు ట్రై చేసి చూడండి. ఎవరైనా కానీ, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మీ వైఫ్, మీ హస్బెండ్, ఎవరైనా కావచ్చు, ఆ టైంలో మీరు ఎప్పుడైతే వాళ్ళ హ్యాండ్ పట్టుకొని మాట్లాడటం కానీ, హక్ చేసుకొని మాట్లాడటం కానీ చేయటం వల్ల వెంటనే ఆ మూడ్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడాను ఐ థింక్ హ్యాండ్ పట్టుకోను టచ్ చేస్తూ మాట్లాడటం వల్ల మీ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో, ఒకరిపైన ఒకరికున్న ఈ నమ్మకం ఏదైతే ఉంటుందో అది బిల్డ్ అవుతుంది అనమాట. మీరు గమనించండి. కాకపోతే నేను చెప్పానని మాత్రమే కాదు, మీరు అది నేను చెప్పే ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ పార్ట్నర్తో ట్రై చేయండి. మీరు కొన్ని డేస్ అబ్జర్వ్ చేయండి, మీరే చేయండి. ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే మీ మీద ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఒక గుడ్ టచ్లో చాలా మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఒక కంఫర్టబుల్ అనే ఒక ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు నా కోసం తను, తన కోసం నేను అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో మీరు టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉండటం వల్ల. లేదా మీరు అలానే హ్యాండ్ పట్టుకొని మాట్లాడుతూ ఉండండి. జస్ట్ మీరు ఆటోమేటిక్గా చాలా మంచిగా మీకు కనెక్ట్ అయిపోతారు అనమాట. ఎక్కువగా ఇలానే చేస్తూ ఉండండి. మీరు ఎప్పుడు డిస్కషన్ పెట్టుకున్నా, ఎప్పుడు మాట్లాడుకున్నా కూడాను హ్యాండ్ పట్టుకొని మాట్లాడుతూ ఉండండి. మళ్ళీ టచ్ గురించి నేను మాట్లాడుతున్నా కానీ దాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళమాకండి. టచ్ అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వెళ్ళేసి టచ్ చేయండి, వాళ్ళ మీద పడిపోండి అని నేను చెప్పటం లేదు. జస్ట్ ఒక కూల్ టచ్, ఒక గుడ్ టచ్ అనమాట. ఓపెన్గా మాట్లాడుకుంటే ఒక గుడ్ టచ్ అనేది చాలా మంచి రిలేషన్ని ముందుకు తీసుకెళ్తుంది. రిలేషన్షిప్ని ఒకరిపైన ఒకరిని నమ్మకం పెంచుతుంది అనమాట. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆటోమేటిక్గా మీ పైన ఉన్న ఇష్టాన్ని కూడా పెంచుతుంది అనమాట. అండ్ అలాగే ఈ టచ్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. అండ్ మీ పార్ట్నర్ ఏదన్నా మీ మధ్య ఒక గొడవ వచ్చిందో, లేకపోతే మీ పార్ట్నర్కి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం స్ట్రెస్ తీసుకుంటారు వాళ్ళు, కొంచెం లోన్లీగా ఉంటారు వాళ్ళు, మీతో అంతగా కనెక్ట్ అవ్వరు, సరిగ్గా మాట్లాడరు. సో ఆ టైంలో మీరు ఇచ్చే ఒక టచ్ ఉంటుంది చూసారా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వాళ్ళకి నిజంగా. అంటే ఎలా అంటే మన కోసం ఒకరు ఉన్నారు అనే ఫీలింగ్ తీసుకొస్తుంది అనమాట. ఒక హ్యాపీనెస్, ఒక సపోర్ట్ ఉంది నాకు. ఇప్పుడు నేను ఒక లోన్లీగా ఉన్నాను, సో నాకు మాత్రమే కష్టం వచ్చింది అని కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. బట్ వెంటనే మీరు మీ పార్ట్నర్ని అలా టచ్ చేసి మాట్లాడటం వల్ల వాళ్ళ బ్యాడ్ మూడ్లో నుంచి బయటకు వచ్చేస్తారు అనమాట. ఖచ్చితంగా వస్తారు.
అలాగే వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కనెక్షన్ బిల్డ్ చేసుకోవటానికి. అండ్ చాలామంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇంకా అంటే మంచిగా ముందుకు వెళ్ళాలి, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవాలి, ఎలాగైతేనేమి ఏమైతేనేమి తనతో నేను బతికి తీరాల్సిందే, తనతోనే లైఫ్ అని ఫిక్స్ అవుతారు కొంతమంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఆ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవటానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది. సో ఆ టైంలో కూడా మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడాను, లేదా నార్మల్ క్యాజువల్ టైంలో అయినా కూడాను మీరు పక్కన కూర్చొని హ్యాండ్ పట్టుకొని మాట్లాడండి. జస్ట్ టచ్ అనమాట. టచ్ చేస్తూ ఉండండి అని కాదు. టచ్లో బ్యాడ్ టచ్ కూడా ఉంది, అది కొంచెం గమనించుకొని కొంచెం బిహేవ్ చేయండి. ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అది ఒక బ్యాడ్ టచ్ అని తెలిసిందనుకోండి, అండ్ మీ ముఖం పగిలిపోతుంది ఆ తర్వాత. సో గాయస్ జాగ్రత్త. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ని బిల్డ్ చేసేసుకోవడానికి, మంచిగా ఒక ట్రస్ట్ సంపాదించుకోవడానికి, ఈ లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి, ఇవన్నీ పోతాయి ఒక గుడ్ టచ్ వల్ల. మీ రిలేషన్షిప్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ ఎలా చేస్తుంది రిలేషన్షిప్ని టచ్ వల్ల అంటే 100% చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఈ ముందన్నీ ఏవైతే చెప్పానో అవన్నీ వస్తాయి టచ్ వల్ల. బట్ మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మనం అది హానెస్ట్గా మాట్లాడుతున్నామా, నిజాయితీగా మాట్లాడుతున్నామా, అబద్ధాలు ఆడుతున్నామా, లేకపోతే వాళ్ళ మీద రియల్గా మనకి ఇష్టం ఉంటేనే మాట్లాడుతున్నామా, లేదా వేరే థాట్ పెట్టుకొని మాట్లాడుతున్నామా అనేది మనం ఒక టచ్లో గమనించేస్తారనమాట అవతలి వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళటానికి మీరు నార్మల్గా టచ్ చేస్తూ మాట్లాడండి, హ్యాండ్ పట్టుకొని మాట్లాడండి. హగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్తాను. మీరు టచ్ చేయొచ్చు, మీ పార్ట్నర్ని హగ్ చేసుకోవచ్చు. సో అలా ఈ రెండిట్లో ఏది చేసినా కూడాను ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది, అండ్ మీ రిలేషన్షిప్ మంచిగా బిల్డ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు సడన్లీ దూరం పెట్టినా కూడాను మీరు మీ పార్ట్నర్ని ఎవరినైనా ఐ థింక్ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు వాళ్ళు అనమాట. మిమ్మల్ని 24 hours తలుచుకుంటూనే ఉంటారు. సో ఒకప్పుడు నా పార్ట్నర్ నన్ను ఇంత మంచిగా ట్రీట్ చేశారు, ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకునేవాళ్ళు, నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు, నా కోసం ఏమైనా చేసేవాళ్ళు అని వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారనమాట. అండ్ గాయస్ మీకు అదే కావాలి కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు నా పార్ట్నర్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే నన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండాలి అని కోరుకుంటారనమాట. ఎస్పెషల్లీ అది కూడా జరుగుతుంది. మీరు ఇలా టచ్ చేస్తూ అంటే ఎప్పుడన్నా మాట్లాడండి, మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్ని హక్ చేసుకోండి. అది కుదరకపోతే జస్ట్ హ్యాండ్ పట్టుకునైనా మాట్లాడండి చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఈ రిలేషన్కి ఒక గుడ్ టచ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి మీ రిలేషన్కి యూజ్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసేసేయండి ఇక టచ్ అనేది ఏమాత్రం లేట్ చేసుకోకుండా. అండ్ మీకు ఇంకా ఏమన్నా సిచ్యువేషన్స్కి అంటే కొన్ని సిచ్యువేషన్స్ చాలామంది మేము ఫేస్ చేస్తున్నాం అక్క, మాకు రిలేషన్షిప్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, మాకు ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ స్టోరీలో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు పాజిటివ్గా మీకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి, నేను కామెంట్స్ కూడా చదువుతాను. సో గాయ్స్ మీరు ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా చాలా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. జస్ట్ ఒక చిన్న సపోర్ట్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేసేసుకోండి. అండ్ టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం.